తమిళనాడు రాజకీయాల్లో ఉచితాల సంస్కృతి కొత్తేమీ కానప్పటికీ 2026 ఎన్నికల నాటికి ఇది పరాకాష్ఠకు చేరుతోంది. ప్రస్తుత అధికార పార్టీ డిఎంకే, ప్రతిపక్షం ఏఐడిఎంకే మరియు రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టినటువంటి దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీల మధ్య ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉచితాల పోటీ నెలకొంది. ఉచిత పథకాల పోటీ. గతంలో మిక్సీలు, గ్రైండర్లు, టీవీలతో మొదలైనటువంటి సంస్కృతి ఇప్పుడు నేరుగా నగదు బదిలీ, ఉచిత ప్రయాణాలు లేదా ఇతర విలాసవంతమైనటువంటి హామీల వైపు మళ్ళుతోంది. ఓటును కొనుగోలు చేయడానికి ప్రజాధనాన్ని ఎరగా చూపటం ఎంతవరకు సమంజసం అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. ఈ ఉచిత పథకాల వెనుక ఉన్న అసలు రాజకీయ కుతంత్రాన్ని గమనిస్తే నాయకులు అభివృద్ధిని విస్మరించి కేవలం తక్షణ లబ్ధిపైనే దృష్టి పెడుతున్నారని అర్థమవుతోంది. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై పెట్టాల్సిన కోట్లాది రూపాయల నిధుల్ని కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం ఉచితాల రూపంలో పంచిపెట్టడం వల్ల రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుంది కదా. ఒక్కో రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోతున్నా రాజకీయ నాయకులు తమ కుర్చీని కాపాడుకోవడానికి భావితరాల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. ఇది అభివృద్ధి కాదు, కేవలం ప్రజలను సోమరిపోతులుగా మార్చే ఒక రాజకీయ ఎత్తుగడ. నిజానికి ఒక సామాన్యుడికి కావలసింది ఉచిత మిక్సీనో లేదా నెలకు 1000 రూపాయలు కాదు, గౌరవప్రదమైన బ్రతుకు, నాణ్యమైన చదువు, మెరుగైన వైద్యం. కానీ ఈ ప్రాథమిక బాధ్యతలను విస్మరించినటువంటి నాయకులు ఉచిత పథకాలను ఒక లంచంలాగా ఓటర్లకు ఆఫర్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఒక్కసారిగా ఆలోచించాలి. నాయకులు ఇస్తున్నది వారి సొంత ఆస్తి కాదు, మనం కట్టే పన్నుల సొమ్ము. మన సొమ్మునే మనకు ఎరగా వేసి మన అభివృద్ధిని వారే అడ్డుకుంటున్నారు, వారు అభివృద్ధి చెందుతున్నారు. ఇలాంటి ఉచితాల మాయలో పడితే రాష్ట్రాలు కూడా శ్రీలంక వంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.